ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఇక సమయంలో మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి క్రీస్తు ప్రభు వారికి ఆయన పెట్టిన మరి కొంతమంది పేర్లు తెలియకుండానే మాట్లాడారు. అయితే క్రీస్తు ప్రభు వారికి పెట్టిన పేర్లు వారు పెట్టిన పేర్లు కరెక్టే. అయితే ఆ పేర్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలు అనగా కొన్ని అర్థాలు మనం తెలుసుకునే వారంగా ఉందాం అన్నమాట. కొన్ని తెలుసుకునే వారంగా మనం ఉందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజైన హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఇక్కడ హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అన్నమాట. చూడండి, ఇక్కడ యేసు అని మొట్టమొదటిగా వస్తుంది. ఈ యేసు అనే పదమునకు అర్థం ఏంటంటే రక్షకుడు అని. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన విడిపించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుతుంది అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది అనమాట. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టును. యేసు అను పదమునకు అర్థము రక్షకుడు అని అనమాట. రక్షకుడు అనమాట. కాబట్టి మరి యేసు అనే పేరు మరి ప్రభువుకు పెట్టబడింది అన్నమాట. అంటే రక్షకుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టబడింది అన్నమాట. అంటే లోక మానవాళిని మరి పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి రక్షించటానికి ఆయన రక్షకుడుగా యేసు అనే నామాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం అన్నమాట. తర్వాత 2వ పేరు 2వ వచనము, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన్ని పూజించవచ్చితిమి అని చెప్పిరి అన్నమాట. ఇక్కడ యూదులు రాజుగా పుట్టినవాడు, యూదులు రాజు, ఇక్కడ యూదుల రాజు అని ఆయనకి పేరుంది. ఇక్కడ వారు ఆయన యూదులకు రాజని ఆయనకి పేరు పెట్టబడుతూ వచ్చిందన్నమాట. పిలాతు కూడా అంటాడు, నువ్వు రాజువా అంటే నేను రాజునే అని అంటాడు. ఆయన యూదులకు రాజుగా అన్నమాట. యూదులకే కాదు, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుడుగా ఆయన దిగిరాబోతూ ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తాం. మరి ఇది తూర్పు దేశపు జ్ఞానులు వారు తెలుసుకున్నారు. మరి బిలాము తాను ప్రవచించిన ప్రవచనాల్లో మరి యోధాలో నుండి రాజ్యదండము వచ్చునని, మరి యాకోబులోంచి నక్షత్రం ఉదయించునని వారు ప్రవచించారు వారు. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞానులు తెలుసుకొని మరి యూదులు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడని వారు వెతుక్కుంటూ బయలుదేరి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే రెండవ పేరు ఏంటంటే ఆయన రాజు. ఆయన కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడుగా దేవుడు మరి మనందరికీ ఆయన రాజుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. తర్వాత మనం గనక చూస్తే 3వ పేరు 4వ వచనంలో చూస్తే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలియనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా అని చెప్పేసి ప్రవచనాన్ని వారు చెబుతారు. ఎవరు అంటే వీరు మరి ప్రధానులు, యాజకులు, శాస్త్రులు. మరి వారు వారికి అంటారు
శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అనమాట. హేరోదు అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టినని. కాబట్టి హేరోదు ఆ పలికిన మాట వాస్తవమే. ఆయన క్రీస్తుగా ఆయన ఈ లోకములో ఆయన ఉదయించటం అనేటువంటిది జరిగిందన్నమాట. క్రీస్తు అనే పదమునకు అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని. అభిషిక్తుడు అంటే దేనికి అభిషిక్తుడు అంటే ఆయన ఒక పని నిమిత్తము ఈ లోకానికి పంపింపబడిన దైవ కుమారుడు. కాబట్టి ఒక ఉద్దేశముతో ఆయన పంపించబడ్డాడు. ఏ ఉద్దేశం అంటే మానవాళ్ళ రక్షణ కొరకై ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై తిరిగిలేసి మరి వారి పాపములను క్షమించి నీతిగా తీర్చి మరి దేవుని రాజ్యానికి వారసులుగా చేసే ఆ పని నిమిత్తమై ఆయన క్రీస్తుగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడని మనం దేవుని వాక్యంలోంచి మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి మరి ఆయన క్రీస్తు అనేది, క్రీస్తు అనగా అభిషిక్తుడు అనేది మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి మరి ఆయన మన కొరకు ఆయన పంపించబడిన ఒక పని నిమిత్తమై పంపించబడినటువంటి మరి దేవుడు అని ఇక్కడ క్రీస్తు అని ఆయనకి పేరు పెట్టబడుతూ వచ్చిందన్నమాట. కాబట్టి క్రీస్తు అనగా అభిషిక్తుడు అనమాట. ఏ పాపము ఎరగనటువంటి వాడు, ప్రత్యేకించబడిన వాడు, దేవుని యొక్క పరిశుద్ధుడు అని క్రీస్తు అని ఆయనకి పేరు, మూడో పేరు మనం చూడగలుగుతూ వస్తున్నాం. నాలుగోదిగా మనం చూస్తే 5వ వచనంలో ఉంటది, ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని. ఇక్కడ మరి ప్రధాన యాజకులు మరి శాస్త్రులు అనగా దేవుని ఇంట్లో యాజకత్వం జరిగించేటువంటి వారు క్రీస్తుని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని అన్నారు వారు. కాబట్టి ఇక్కడ 4వదిగా మనం చూస్తున్నాము ఆయన అధిపతి అన్నమాట. ఈ రోజున దేవుడు ఆయన మనకు అందరికి కూడా అధిపతిగా ఉన్నాడు. అధిపతిగాను, ఆయన న్యాయాధిపతిగాను ఆయన హెచ్చించబడినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నమాట. కాబట్టి మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన అధిపతి, ఆయన మనకు అన్నిటి మీద అధికారి. అధిపతి అంటే అధికారి. ఆయన ద్వారానే సమస్తమును ప్రణాళిక మరి బద్ధమైనటువంటి ప్రతి విషయము కూడా ప్రభు ద్వారానే ఇది ఇక్కడ జరిపించబడుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అధిపతి కాబట్టి అధిపతిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మరి ఆయన మనకు అధికారి, ఆయన అధిపతిగా, ప్రధాన అధిపతిగా మనకి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 5వదిగా మనం చూస్తాము, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనపడిన కాలము వారికి పరిష్కారముగా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపించెను. ఇక్కడ హేరోదు ఇంకొక పేరు పెట్టాడు, ఆ శిశువు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ శిశువుకు అని అన్నాడు ఇక్కడ. అవును, ఆయన శిశువు అని ఇదే అధ్యాయంలో 9 సార్లు సంబోధించబడింది. శిశువు అని 9 సార్లు సంబోధించబడింది. ఏంటి శిశువు, ఏమి జ్ఞాపకం చేయబడుతుంది? శిశువు అంటే ఆయన నిజమైన మానవత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో ఉదయించినాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటుందన్నమాట. మరి ఆయన దేవుడై ఉండి, మరి ఆత్మలో ఉన్నటువంటి వాడై ఉండి, మరి కంటికి కనపడినటువంటి స్వరూపం కలిగినటువంటి వాడైన ఉండి, మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని మరి గర్భములోకి పంపించి ఆయన శిశువుగా ఈ లోకములో ఉదయించడం అనేటువంటిది జరిగింది. అది వాస్తవం అన్నమాట. అది వాస్తవము, అది చరిత్ర. కాబట్టి శిశువు అనగానే మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే మానవత్వం అన్నమాట. కాబట్టి దేవుడుగా ఉండుకోకుండా ఆయన మానవుడుగా ఈ లోకానికి మన కొరకై దిగొచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది.
అనగా మరి దేవుని వాక్య పిలిపి రాసిన పత్రికలో ఉంది, ఆయన దేవుడై ఉండి ఆయన మన నిమిత్తమై ఆయన తను తగ్గించుకొని మరి రక్త మాంసంలోకి వచ్చి ఆయన మన కొరకై ఆయన ఈ లోకములో ఎంతో రిక్తుడుగా, దాసుడుగా, స్వతంత్రుడుగా, ఏమీ లేనటువంటి వాడుగా ఆయన ఈ లోకములో ఉదయించను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆయన మానవుడు ఆకలి కొన్నాడు, అలాగే ఆయన కూడా దప్పికొన్నాడు, ఆయన కూడా మరి నిద్రించాడు, ఆయన కూడా ప్రభు కూడా ఏడ్చాడు. మరి మనం చూస్తాం బైబిల్లో 4 సువార్తల్లో మనం చూస్తే ఒక మానవుడు ఎలాంటి కష్టాన్ని, మరి కన్నీటిని, మరి ఒక బాధను, ఒక సంతోషాన్ని, ఒక ఆకలిని మరి ఒక మానవుడు ఎలాగూ కలిగి ఉంటున్నాడో అలాగునే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడుగా అన్ని పరిస్థితుల్లో కూడా వెళ్ళాడు. మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆయన కూడా వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దేవుడుగా ఉంటే కుదరదు. దేవుడు మానవుడుగా వచ్చి మన పరిస్థితులన్నిటినీ అర్థం చేసుకొని మన వలే ఆయన జీవించి మరి మనల్ని ఆదరించాల్సినటువంటి అవసరత అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆయన ఈ లోకంలో శిశువుగా రావాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి శిశువు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో నేను నీ కష్టాన్ని, ఇదిగో నీ బాధను, ఇదిగో నేను నిందను, ఇదిగో నీ అవమానాన్ని, ఇదిగో నేను నీ పరిస్థితులన్నిటినీ నేను భరించాను కాబట్టి అని చెప్పేసి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన శిశువుగా ఆయన ఈ లోకంలో మరి శిశువు అని పేరుతో పిలిచారు. వాస్తవమే ఆయన శిశువుగా ఆయన ఈ లోకంలో ఆయన జీవించినటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వచ్చునమాట. తర్వాత 14-15 వచనాల్లో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనంలో ఇంకో పేరుంది. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్తల ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చున్నట్లుగా నేను అన్నట్లుగా ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేది. సరే, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆయనకు ఒక పేరు పెట్టబడింది, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఇక్కడ మరొక పేరు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి అంటే నేను కుమారుడు, నా కుమారుడని దేవుడు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా పలికించాడు ఆ మాటను. ఇక్కడ కుమారుడు అనేటువంటి మాట అని ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవునిలో నుండి మనకు పంపింపబడినటువంటి మరి దైవ కుమారుడు అన్నమాట. దేవునిలో నుంచి మానవునిలోకి వచ్చినటువంటి మరి కుమారుడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. ఇక్కడ కుమారుడు అంటే ఏంటంటే, కుమారుడు అనగా పాపమును లయపరచువాడు. అంటే పాపము, అరుడు అనగా లయపరచువాడు. పాపాన్ని లయపరచడానికి దైవ కుమారుడికి ఈ లోకానికి రావాల్సి వచ్చిందన్నమాట. కుమారుడని పిలువబడ్డాడు ఆయన. కాబట్టి పాపములను జయించటానికి, పాపాన్నితో పోరాడటానికి, పాపమును తీసివేయటానికి, పాపమును ఆయన ఎత్తివేయటానికి మరి కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడమాట. కుమారుడు అనగా అంటే పాపము, హరుడు అనగా నాశనం చేయవాడు. కుమారుడు అనగా పాపములను నాశనం చేసేవాడు అని జ్ఞాపకం చేయబడుతున్నమాట. కాబట్టి ఆయనకు కుమారుడు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. కుమారుడని దేవుడి తన ప్రవక్తల ద్వారా పంపించబడ్డాడు. లోకంలో ఏ మానవుడి ద్వారా మా పాపానికి విమోచన లేదు. ఎవరి ద్వారా కూడా మరి పాపానికి విరుగుడు లేదు. ఎవరి ద్వారా కూడా కుమారుడు ఆయన మానవులు పాపము కొరకై ప్రాయశ్చిత్తం చెల్లించి మరి యజ్ఞం చేయబడి తన ప్రశస్తమైన రక్తాన్ని భూమి మీద చిందించి మరి మానవుల కొరకై ఆయన రక్తమును చిందించి అర్పించి మానవులు పాపం పరిహారం కొరకై ఆ దేవుని ఎదుట తన రక్తాన్ని అక్కడ ఆనవాయితీగా పెట్టి మన పాపాన్ని క్షమించి దేవుడు సమస్త దుర్నీతి నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేసేటువంటిదే ఆ దైవ కుమారుని యొక్క తత్వం అన్నమాట. కాబట్టి కుమారుడుగా ఆయన లోకానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశము ఇదై ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనకు మరొక పేరు పెట్టబడుతూ వచ్చింది. ఆ పేరు ఏంటంటే నా కుమారుడు, నేను ఐగుప్తుల నుంచి పిలిచి తిని అనేటువంటి విషయాన్ని
జ్ఞాపకం చేయబడుతూ వచ్చిందన్నమాట. తర్వాత మనం మరొక మరి పేరు చూడవచ్చు అన్నమాట. మరి 22, 23 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మరి హేరోదునకు ప్రతిగా యూదయ దేశంలో ఏలుచున్న హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవిరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గల్లీ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరిలోకి వచ్చి అక్కడ కాపురమునెను. ఆయన నజరేయుడని అనబడుచున్నాడని ప్రవక్తలందరూ చెప్పిన మాట నెరవేరినట్లుగా ఎలాగున జరిగెను. ఇక్కడ నజరేయుడు అని ఇక్కడ పేరు పెట్టబడుతున్నమాట. నజరేయుడు అనగా నజరేతు అనేటువంటిది చాలా స్వల్పమైనటువంటి గ్రామం. అది చాలా తక్కువ అనమాట. అది భూ సంబంధమైనటువంటిది. ప్రవక్తల ప్రవచనాల్లో స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా దాంట్లో లోకరక్షకుడు పెరిగి పెంచబడి మరి దేవునికి మానవులకును మరి సేవను అందించడానికి అక్కడ తర్ఫీదు అక్కడ పెంచబడుతూ వచ్చాడు. కాబట్టి నజరేతులో దేవుడు మరి నజరేతు అనగా మనకి జ్ఞాపకం చేయబడేది ఏంటంటే దేవుని సేవ. దేవునికి సేవ చేయటానికి, ప్రజలకు తన పరిచర్యను అందించడానికి అక్కడ మరి ఆ తక్కువదైనటువంటి ఆ చిన్న గ్రామంలో తాను ఆయన పెంచబడుతూ వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ వస్తున్నామట. నజరేతు అనగా అది స్వల్పమైన గ్రామము అయినప్పటికీ మరి దేవుడు అక్కడి నుంచి గొప్ప గొప్ప బోధలను, గొప్ప ప్రశంసలను, గొప్ప కార్యాలను అక్కడి నుంచే దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామట. కానీ మనం కూడా ప్రార్థనలో చేస్తూ ఉంటాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామం అన్నమాట. అయితే ఆయన నజరేతులోనే ఉండలేదు. ఆయన నజరేతు కంటే కూడా గొప్పవాడు. ఆయన నజరేతు కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, పవిత్రుడు, ఆయన రాజు, ఆయన అధిపతి, ఆయన కుమారుడు, ఆయన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయన అన్నమాట. కాబట్టి ఇప్పుడు నజరేతు వాసి కాదు, పరలోక వాసిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నిత్యమైన ధవళ సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. ప్రవక్తల లేఖనాల ప్రకారంగా ఆయన నజరేతులోకి రావాల్సి వచ్చింది. కానీ నజరేయుడని పిలువబడుతూ వచ్చాడు. కానీ ఎందుకంటే అది ప్రవచనానుసారంగా అన్నమాట. ఎందుకంటే అందరి ఎదుట మానవుడుగా దేవుడు తగ్గించుకోవాల్సినటువంటి అవసరత అనేది వచ్చింది. కాబట్టి ఆయన నజరేతులో తాను జీవిస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మన తక్కువ స్థానాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మనం దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు హెచ్చించేటువంటి వారుగా ఉన్నాడు. ఆయన గొప్పతనం మనం దేవుడిని స్తుతించేటువంటి వారంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఆయన నజరేయుడు కాదు, ఆయన పరలోకపు వాసియే. ఆయన ఉన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన పట్టజాలన్నటువంటి ఆయన విస్తారమైనటువంటి కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం కీర్తించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి దేవునికి మానవులలో సేవ అనేటువంటిది అందించడానికి ఆయన నజరేతులో ఆయన పిలువబడినటువంటి వాడు నజరేయుడని పిలువబడుతూ వచ్చాడు. ఆయన అంటే అంత తక్కువ దానిలోంచి అన్నమాట. కాబట్టి మన క్రికెట్ ఆడిన గురించి మనం చూస్తాం అన్నమాట. ఆమె గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ ఇచ్చారు. ఏంటంటే ఆమె మరి ఏవేవో చిల్లరగా అవి ఇవి తీసుకునేది అని చెప్పేసి అయ్యో అంటే క్రైస్తవం నమ్మిందని దాని కాదు. ఆమె లోపల చరిత్ర అంతా కూడా ఆమె ఇట్లా అట్లా అని చెప్పేసి బయోగ్రఫీలు అవి తీసుకునేది అని చెప్పేసి ఆమె గురించి కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఆమెలో ఉన్నటువంటి మరి తక్కువ స్థితిలో నుంచి ఎక్కువ స్థితిలోకి ఆమె దేవుడు ఎంత ఎలాగ తీసుకొచ్చాడో అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. ప్రపంచాన్ని అంతటిని కూడా నెవరిపోయేలాగలన్నమాట. ఆస్ట్రేలియా మీద మరి ఉన్నతమైనటువంటి విజయాన్ని ఆమె తీసుకొచ్చి మరి ఇప్పుడు
అందరి మీద ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రశంసలు అందుకునేటువంటి స్థాయికి ఆమెను దేవుడు అలాగ తీసుకొచ్చాడు. అలాగనే నజరేతులో నుంచి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు కూడా ప్రపంచమును ఏలేటువంటి వాడుగాను, రారాజుగాను, యువరాజుగాను, అధిపతిగాను, అభిషిక్తుడుగాను, అలాగే దైవ కుమారుడుగాను, ఆయన ఉన్నతమైనటువంటి వాడుగా, అభిషేకించబడినటువంటి రాజుగా ఆయన మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి ఇంత ఆధిక్యతను ప్రభు మరి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు క్రీస్తు ప్రభు వారికి. కాబట్టి ఈ రోజున మరి వాళ్ళు ప్రవక్తలు, రాజులు, అలాగే జ్ఞానులు, తర్వాత మరి శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత వారు రకరకాలుగా వారు పేర్లు పెట్టారు. ఈ రోజున నీవు ఆయనకి ఏం పేరు పెడుతున్నావు? ఆయనకి ఏం పేరు పెట్టగలవు? నువ్వు ఆయన ఏ పేరుతో పిలవగలవు ఆయన్ని? కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఆయనకు మనం పేరు పెట్టాలి. ఆయనకు మనం కూడా. కాబట్టి ఆయన నీకు వ్యక్తిగతంగా ఆయన ఏమై ఉన్నాడు? నీకు ఆయన నీకేం చేస్తూ వస్తున్నాడు? ఆయన నీకు వ్యక్తిగతంగా ఆయన నీకు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తిగతమైనటువంటి ఆయన గొప్పతన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మరి మన జీవితంలో ఆయనను చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. యేసు అనగా రక్షకుడు, అలాగే రాజు అనగా ఆయన మరి పాలించేటువంటి మరి రారాజు ఆయన. తర్వాత క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఒక పని కొరకే పంపించబడిన వాడు. అలాగనే అధిపతి అనగా పాలించువాడు. అలానే శిశువు అనగా మానవత్వం కలిగినటువంటి దైవ కుమారుడు. అలాగనే కుమారుడు అనగా పాపము లయపరచువాడు. నజరేయుడు అనగా తక్కువ స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి వాడు. మరి మనం ఈ రోజున మనం ఆయనకి ఏమని పేరు పెట్టగలం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం పేరు పెడతామా, ఏ పేరు పెట్టి మనం పిలుస్తామా అని ఆ ప్రభు దైవ కుమారుడు ఆయన మన విషయం ఆయన మరి మనం వేచి ఉన్నాడు. మరి ఆయన్ని ఆరాధిస్తున్న నీవు ఏ పేరు పెట్టి ఆరాధించగలవు? ఏమని ఆరాధించగలవు? కాబట్టి నీకు ఏమని అర్థం చేసుకో. ఈ రోజున ప్రభు వారి గురించి ఎంతో మంది మరి ఆయన అర్థం లేనటువంటి విషయాలతో అపార్థాలు చేసుకొని దేవుడిని కూడా దూషించేటువంటి స్థితిలో ఈ రోజున లోకమంతా ఉంది. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ రోజున? నీకేం అర్థమయ్యాడు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన మహత్యం ఏంటి? ఆయన ప్రభావ క్రియలేంటి? ఈ రోజున ఆ ప్రభువును నువ్వు ఏమనుకుంటున్నావు? అది నీ నోట్లో నుంచి వస్తే ఆయన వినాలని ప్రభు ఆయన నిన్ను ఆ మాటలు వినాలని, ఆ మాటలు విని ఆయన సంతోషించాలని. కాబట్టి ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మహత్యాన్ని మన నోటి ద్వారా, మన జిహ్వాఫలం ద్వారా, మన కీర్తన ద్వారా, మన ప్రార్థనల ద్వారా ఆయన ఏమై ఉన్నాడు నీకేమో అర్థమయ్యాడో ఆ అర్థమైన విధానాన్ని బట్టి మనం ప్రభును స్తుతించినప్పుడు ఆ ప్రభు నిన్ను బట్టి ఎంతగానో సంతోషించి, నిన్ను బట్టి ఎంతగానో ఆనందించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని, మహత్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి మన కొరకే ఆయన ఎలాగో దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన కోసం ఈ లోకానికి మరి తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు మన కొరకు, మన దగ్గరగా, మనకు సమీపముగా, మనలో కలిసిపోయేంతగా, అంతగా ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభుని ఏమని స్తుతించాలి? కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని బట్టి మనం ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాము. ఆయన మహత్యాన్ని, ఆయన ప్రభావాలను, ఆయన శక్తిని ఈ లోకంలో మనం ఆయన కొలవలేం. ఆయన అంత ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఆయన పట్టజాలనటువంటి విస్తారమైనటువంటి కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మన ఈ ఉదయకాల సమయంలో మనం చిన్న మాటలతో ప్రభును స్తుతించి గణపరిచే ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. దేవుడి చిన్న లేఖన భాగములను మన ఇనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనములు చెల్లించుకుంటున్నాం.